ధనముందని, బలముందని, నోటికి వాక్చాతుర్యముందని, దాసులున్నారని, జీతగాళ్ళున్నారని, పనికత్తెలున్నారని అనేక మందిని నేను మెప్పించగలను, మోసము చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరగగలను, 10 మందిని ఒప్పించి నేను గొప్పవారి లిస్టులో ఉండగలను అని అనుకుంటున్నావా? జాగ్రత్త, అది ఎన్నటికీ నిలుచున్నది కాదు, కొద్ది భోగమే. కానీ దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు. అట్టి వారిని మాత్రమే తన ఉగ్రత నుండి రక్షించువాడైన ఉన్నాడు. నీతిమంతునికి నిందలు వస్తాయి, కానీ దేవుడు కాపాడుతాడు. అనీతిమంతునికి, అధర్మవర్తనుడికి మరిన్ని కష్టాలు వస్తాయి. అవి అనుభవించే రోజున ఎవరు కూడా తోడురారు. ఈ రోజున నన్ను కేరింగ్ తీసుకుంటున్నారు, అందరూ నా కేరు టేకర్లు అనుకుంటున్నావేమో. మరి నీ సంగతి ఏంటి? నీ బాధ్యతల సంగతి ఏంటి? నీవు వహించవలసిన ధర్మం సంగతి ఏంటి? పవిత్రమైన బంధాల సంగతి ఏంటి? అవి విస్మరిస్తున్నావా? దేవునికి భయపడవా? జాగ్రత్త, ఆ శిక్ష ఎదురు చూస్తూ ఉంటుంది నీ కోసం. అది ఎవడైనా సరే, ఎంతటి మొనగాడైనా సరే అనుభవించాల్సిందే. మన కళ్ళ ముందు ఎన్నో జీవితాలు, పెద్ద పెద్ద చదువరులు, పెద్ద పెద్ద హోదాపరులు, అధికమైనటువంటి అందచందాలున్న వాళ్ళు అనుభవిస్తుండగా మనం చూస్తున్నాం కదా. జ్ఞానం లేదా? తెలివి తెచ్చుకోవా? చెట్టు నుంచి వేరైన కొమ్మ మొదట పచ్చగానే ఉంటుంది, ఆహాహాహా అని అహంకరిస్తుంది. నిదానించాక దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేసినా, జీవనదిలో వచ్చినా, సునామీలో పడేసినా వ్యర్థ ప్రయాస అవుతుంది. అట్టి దేవుని ఉగ్రతకి నీవు లోను కాకుండా అనునిత్యము ఆయనకు భయపడుతూ ధర్మబద్ధంగా, నీతిపరంగా, న్యాయపరంగా జీవిస్తే మంచిది. నిన్ను, నీ కుటుంబమును, నీ పిల్ల తరాలను దేవుడు దీవించునుగాక.